అందరికీ నమస్కారం. అమంగళకరమైన పనులు అసలు చేయకండి. దురదృష్టాన్ని తెప్పించే అలవాట్లు. పగిలిన అద్దంలో ముఖం చూసుకోవడం, చెట్ల మొదట్లో మల విసర్జన చేయడం, చిటికిన మరియు మాసిన బట్టలు ధరించడం, పదే పదే అశుభ మాటలు మాట్లాడడం, ప్రదోష వేళలో అపశకునం మాటలు మాట్లాడడం, 2 చేతులతో ఒకేసారి తలను గోక్కోవడం, సూర్యోదయం వరకు నిద్రపోవడం, 40 రోజులైనా జుట్టు కత్తిరించకుండా ఉండడం, పండ్లతో గోళ్లు కొరకడం, దీపం నోటితో ఊదడం, చీకటిలో తినడం, అతిథులు వచ్చినప్పుడు కోపం తెచ్చుకోవడం, వారికి పెట్టకుండా ఉండడం, తప్పుగా ఒట్టు వేయడం, విరిగిన వస్తువులను ఉపయోగించడం, ఇంటి పైకప్పు మీద విరిగిన పనికిరాని వస్తువులు, ఇనుప వస్తువులు ఉంచడం, నిలబడి కానీ అటు ఇటు తిరుగుతూ కానీ అన్నం తినడం వల్ల క్రమంగా దరిద్రుడవుతారు. రాబోయే జన్మలో బిచ్చగాడిగా పుడతాడు. నోట్లో వేలు పెట్టుకొనుట, గోళ్లు కొరుకుట చేయరాదు. నదిలో చీమిడి చీదుట, ఉమ్ము వేయుట, పనికిరాని చిల్లర డబ్బులు వేయడం దోషము. వడిలో కంచం పళ్ళెం పెట్టుకొని ఏ పదార్థాలు తినరాదు. అలా చేస్తే ఘోర నరకాలు కలగటమే కాక వచ్చే జన్మలో దరిద్రులై పుడతారు. చేతి గోళ్లు పండ్లతో కొరకడం చేయకూడదు. మల విసర్జన చేశాక స్నానం చేయకుండా భోజనం స్వీకరించరాదు. శ్మశాన వాటికలో నవ్వడం చేయరాదు. చీటికి మాటికి ప్రతిజ్ఞటలు, ఒట్టు వేయుట చేయడం దోషము. మంచం పైన ఆరోగ్యవంతులు కూర్చొని భోజనం చేయడము దోషము. మిట్ట మధ్యాహ్నం స్నానం చేయడము దోషము. భోజనం వడ్డించిన తర్వాత ఆలస్యంగా వచ్చి భోజనం చేయడం దోషము. స్నానం చేసిన తర్వాత విడిచిన బట్టలు కట్టుకోవడము, బొట్టు లేకుండా ఉండడము, బొట్టు పెట్టుకోకపోవడము, అదే పనిగా కాళ్ళు ఊపడము, కాళ్ళు దాటుకుంటూ నడవడము, ఎవరి అయినా నాలుకతో తడి చేసిన బొట్టు పెట్టుకోవడము, ఎడమ చేతితో పిల్లలను కొట్టడము, అన్నం తింటూ వేళ్ళు నాకడము. రాత్రిపూట తలస్నానం చేయకండి. పగిలిన వస్తువులను ఇంట్లో ఉంచరాదు. నట్టింట్లో తలచిక్కులు తీయరాదు. చిక్కు తీసిన వెంట్రుకలు ఇంటిలో ఆ మూల ఈ మూల పెట్టే అలవాటు ఉంటుంది. అలా చేయకూడదు. మంగళవారం నాడు ఇంటి దేవుణ్ణి విశేషంగా పూజించండి, మర్చిపోకూడదు. శనివారం, మంగళవారం నాడు నువ్వులు, గుడ్లు, ఉప్పు, మిరపకాయలు, చెప్పులు, సూది కొని ఇంటికి తీసుకురాకూడదు. శుక్రవారం నాడు మిరపకాయలు, ఉప్పు, పెరుగు మీ చేతితో ఎవరికి ఇవ్వకండి. అలాగే ఈరోజు నూనె, ఉప్పు, గుడ్లు ఒకరి చేతి నుండి మీరు తీసుకోకండి. స్నానం చేసే నీళ్ళలో కాస్త రాళ్ళు ఉప్పు వేసి స్నానం చేయండి. ఇల్లు తుడిచేటప్పుడు నీటిలో కాస్త ఉప్పు వేసి ఇల్లు తుడవండి. అమంగళకరమైన పనులు మనకు పేదరికంతో తెచ్చి పెడతాయి, అదృష్టాన్ని దూరం చేస్తాయి, దుఃఖాన్ని తెస్తాయి. ధర్మ సందేహాలు తెలుసుకున్నాము కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ధర్మ సందేహాల కోసం మా ఛానల్కి సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.